తాండూరు ఎస్ఐ మహిపాల్ రెడ్డి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని సుమారు 41 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని మహిపాల్ రెడ్డి అన్నారు. ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేను మహిపాల్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్గా తాండూరులో పనిచేస్తున్నాను. గత 1984 సంవత్సరంలో జూన్లో కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించినాను, ఉద్యోగంలో చేరినాను. అక్కడి నుంచి సరన్నారు కానిస్టేబుల్గా చేసినాను. అలా వికారాబాద్ కానిస్టేబుల్గా, వికారాబాద్, బషీరాబాద్ కానిస్టేబుల్ ఉద్యోగం చేశాను. మరియు బంటారంలో హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ తీసుకున్నాను. బంటారం ఏలాల్లో పనిచేసి హెడ్ కానిస్టేబుల్ పనిచేసి 16 సంవత్సరంలో ఏఎస్ఐగా తాండూరులో షీటింగ్ నిర్వహించిన 1 సంవత్సరంలో అక్కడ నుండి నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి బషీరాబాద్గా ఎస్హెచ్ఓగా వెళ్ళిపోయినాను. అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నేను గత ఎలక్షన్ 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్ అక్కడ విధులు నిర్వహించడం అనేది ప్రజలతో మమేకమై అందరికీ సహకారాలతో ప్రజలకు శాంతియుతంగా ఎలక్షన్ జరిపించబడినది. మళ్ళీ అక్కడి నుండి నేను మళ్ళీ కొడంగల్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కొడంగల్, దౌలతాబాద్, బొమ్మరస్పేటలో కూడా ఎస్ఐ కూడా పనిచేసినాను. మళ్ళీ తాండూరు 2 సంవత్సరంలో ఎస్ఐగా విధులు నిర్వహించినాను. ఇక్కడ నుండి మళ్ళీ సంగారెడ్డి జిల్లా శ్రీకాకుళం పోలీస్ స్టేషన్కు 2023 జూన్లో గత అసెంబ్లీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ దృష్టిలో అక్కడ డ్యూటీ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి తాండూరు నుంచి సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాలన్నర ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ పూర్తి కాగానే అక్కడి నుంచి మళ్ళీ నాకు వికారాబాద్ జిల్లాకు రావడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో గౌరవనీయులైన ఎస్పీ గారు నాకు బంటారంలో ఎస్హెచ్గా విధులకు అప్పచెప్పగా బంటారంలో నేను ఎస్ఐగా ఒక 5 నెలలు డ్యూటీ చేయలేదు. అక్కడ నుండి మన తాండూరుకు వచ్చి విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు నేను పదవీ విరమణ పొందుతున్నాను.